స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 8 నుంచి P4 సర్వే పనులు సమర్థవంతంగా చేపట్టాలి. మార్చి 18కి సర్వే పూర్తి చేసి 21 నాటికి గ్రామ సభల్లో జాబితా ప్రదర్శించాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. అన్ని రంగాల్లో మహిళలదే హవా. డాక్టర్ కోమలి, మాజీ కార్పొరేటర్ వెలుగు కుమారి, తాడితోట SBI బ్రాంచ్ మేనేజర్ పుష్పాంజలి. వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆటో డ్రైవర్ కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం. అండగా నిలబడతాము. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు P4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని, జిల్లాలో 2వ దశ సర్వే ప్రక్రియ 2వ శనివారం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి P4 పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని చేపట్టడం కోసం మార్చి 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. ఎన్నికల నియమావళి మేరకు 2వ దశలో మన జిల్లాలో P4 సర్వే చేపట్టడం జరిగిందన్నారు. మార్చి 8 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా 10 రోజుల కాల వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామంలో పేదల్లో పేదలు 20% మంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన 10% మందిని సర్వే ప్రక్రియలో గుర్తించి వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపిక విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లిప్తత ధోరణితో వ్యవహరించరాదని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పరంగా P4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చాల్సి ఉందన్నారు. జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ప్రమాణాల మేరకు సర్వే చేపట్టాలని అన్నారు. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇప్పటికే ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్ శిక్షణ పూర్తి చేశామని అన్నారు. విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రాధాన్యత అంశాలను గుర్తించి తగిన విధంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా నోడల్ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సాంకేతిక పరమైన అంశాలపై డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవహరిస్తారని తెలిపారు. మార్చి 18కి సర్వే పూర్తి చేసి 21 నాటికి గ్రామ సభలో జాబితా ప్రదర్శించాలని అన్నారు. మార్చి 2 నాటికి తుది జాబితా నిర్ధారించాలని పేర్కొన్నారు. మార్చి 30న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా ఖచ్చితత్వం కలిగిన పనితీరును ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CPO ఎల్. అప్పలకొండ, DLDO పి. వీణాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో తమ హవా కొనసాగిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక కటారీ నగర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడితోట బ్రాంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఈ కార్యక్రమంలో సెంట్రల్ జైల్ మెడికల్ సూపర్ డాక్టర్ పి. కోమలి, తాడితోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ జి. పుష్పాంజలి, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, టీచర్ VS రాధాకుమారిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకోవాలని, మన పొదుపే మన అభివృద్ధికి నాంది అని అన్నారు. నేటి సమాజానికి అనుగుణంగా మనం మార్పు చెందాలని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలదే హవా అని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, జయహో జనయిత్రి, స్త్రీ శక్తికి సాటేది అంటూ నినదించారు.
అనంతరం ఎస్బీఐ మహిళా సిబ్బంది, ఆర్పీలు, సీఓలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వైద్య సేవలో జెమ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడితోట బ్రాంచ్ వద్ద జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో గంగా ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ జెమ్స్ ఆసుపత్రి వైద్య సేవలను అందించింది. మార్కెటింగ్ మేనేజర్ వి రుక్మందరావు సారథ్యంలో సాయి వినయ్, సురేష్ అక్కడకు వచ్చిన సుమారు 150 మందికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. యూనిఫామ్గా చూస్తే పిల్లలంటే ఒక్కలాగే కనబడతారు. కాలేజీలో ఎందుకు యూనిఫామ్స్ పెడతారు? పేద గొప్ప తేడా తెలియకూడదు, యూనిఫామ్లో అందరూ ఒకలాగే ఉంటారనేసి యూనిఫామ్ పెడతారు. అందరూ కూడా చక్కటి చదువులు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉంది, చక్కటి పొజిషన్లోకి రావాలని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తాను. తర్వాత వెలుగు మేడము భర్త 10 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు ఇచ్చినా అందులో ఎంతగానో దాస్తాం, 100 రూపాయలు ఇచ్చినా ఖర్చు పెట్టుకుని ఎంతగానో దాస్తాం, 10 రూపాయలు ఇచ్చినా సరే ఎంతగానో దాస్తాం. అంటే మనం హోమ్ మినిస్టర్లో లెక్క. కనుక మనము ఆడపిల్లల్ని మగ పిల్లలు కూడా సమానంగానే పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పిన విషయాల్లో ఇక్కడ ఈ వయసులను ఇక్కడ చదువుతున్న పిల్లలు ఈ వయసులను చాలా రమ్యంగా కనిపిస్తారు ఎదట వారి కళ్ళకి. కానీ మనం పెంచే విధానాన్ని బట్టి పిల్లలు ముందుకు వెళ్తారన్నమాట. వాళ్ళు నడవవలసిన త్రోవలు మనం నేర్పించాము. మరి మేడం గారిని పెద్ద పెద్ద సెమినార్లు జరిగితే ఒక అరగంట అండి, పావు గంట అండి, 10 నిమిషాలు అండి అని మేడం గారు అడుగుతారు. ఎందుకంటే మేడం గారు చేసేటువంటి ఉద్యోగం ఎలాంటిదంటే ఖైదీలు మంచిగా, దొంగలు మంచిగా అన్నమాట. మన జైల్లో చేస్తున్నారు మేడం గారు. మేడం గారు ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ టైం అన్నమాట. చక్కగా అందరూ ఆడవాళ్ళ దగ్గర మీట్ అయ్యి ప్రతి ఒక్క తన సక్సెస్ని అందరి ముందు వెళ్ళగొని మేము ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఎన్నో స్ట్రాటజీస్ ప్లే చేస్తే కానీ ఈ పొజిషన్లో రాలేదని చెప్పి అన్ని సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటాం. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం. ఎందుకంటే స్టార్టింగ్ అంటే బై బర్త్ ఒక ఆడపిల్ల పుట్టింది అని అనగానే ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే తినని మనం పెద్ద చేసి తను ఒక పొజిషన్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే చాలా ఛాలెంజింగ్గానే ఆలోచిస్తారు. అబ్బాయి కంటే కూడా అమ్మాయి పుట్టింది అనగా చాలా భయభ్రాంతులతో పెంచుతారు. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మ్యాక్సిమం అమ్మాయిలే ఎక్కువగా సెటిల్ అవుతున్నారు. దాన్ని నేను చాలా గర్విస్తున్నాను. మాల ఉద్యోగులందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎల్వి ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంలో మాలలో ఐక్యత రకరకాలుగా విభజింపబడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో మాలలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 8న జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సును ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ తెలిపారు. ఈ సదస్సు 2 సెషన్స్గా జరుగుతాయని అన్నారు. ఉపవర్గీకరణ, భవిష్యత్ ప్రణాళిక, సభ్యత్వ సేకరణ, జిల్లా కార్యవర్గ ఎన్నికల సమస్యలపై అర్జీల సేకరణ అజెండాగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్ అయిన మాల ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మాల వ్యాపారులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మన సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై చైతన్యం చేయవలసిన, పోరాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి సహకారంతో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. సదస్సుకు జిల్లాలోని మాల ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. సంఘం జిల్లా కోశాధికారి జంగం సుబ్బారావు మాట్లాడుతూ ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు హాజరవుతారని తెలిపారు. మాల మహానాడు దివంగత నేత పివి రావు సోదరుడు పిఎస్ఎన్ మూర్తి, అఖిల భారత మాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్, భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక్ దళ్ ఏపీ అధ్యక్షులు
బేతాల సుదర్శనం, ఏపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతలపాటి జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి అనిల్ కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఏపీ ఈపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ సాయిబాబాలు పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరకొండ చిరంజీవి, అద్దాల కుమార్ బాబు, పాము బాబురావు తదితరులు పాల్గొన్నారు. 8/3 శనివారం నాడు ఆనంద్ రోటరీ హాల్లో మాలల మనోభావాల నిమిత్తమే ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క రిజర్వేషన్ అయితేనే మాకున్న ఐక్య పోరాటాన్ని రకరకాలుగా విడదీస్తూ రకరకాలుగా సొంత ప్రయోజనాల కోసం మాలో వాళ్ళే మా అన్నదమ్ములే వేరేగా ఇచ్చేసి రాజ్య అధికారం ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య అధికారం కోసం మనల్ని ముందుకెళ్ళమంటే ఈరోజు మన దళితులకు రాజ్య అధికారం కోసం ఒక రథాన్ని తయారు చేసి దీన్ని మా ముందు పెట్టి మీలో ఎవరైనా తెలివైన వారుండి ఈ యొక్క దళితులకు న్యాయం చేయగల శక్తి ఉంటే ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళమని మాకు ఆ యొక్క అంబేద్కర్ అప్పచెప్తే ఈరోజు రథాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మేము వెనక్కి లాగే పరిస్థితి మాలో మా వాళ్ళే కొంతమంది తయారవడం వల్ల ఈరోజు మేము అంటూ మాల ఉద్యోగస్తులం ఒక ఐక్య భావంతో కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో రేపు శనివారం నాడు మీటింగ్ పెట్టడం జరిగింది. శనివారం మాలల ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మాలలో ఉన్న నిస్తేజాన్ని పోగొట్టి మాలలందరినీ ఐక్యపరిచి ఇది చిన్న వేదికగా మేము ఏర్పాటు చేశాం. దీన్ని రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేయాలనే ఆలోచన ఉంది. మా పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. మరి మాలలలో ఉన్న నిస్తేజన పోగొట్టడానికి మాలల యొక్క అభివృద్ధికి కావలసిన సూచనలు మరి రాష్ట్ర స్థాయి నాయకులు మరి స్వర్గీయ పివి రావు గారు తమ్ముడు పిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే అఖిల భారత మాల జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పిలేటి దేవిప్రసాద్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు నూతలపాటి జగదీష్ గారు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో మరి మంచి వక్త, ఆయన మేధావుల దళిత ఐక్యవేదికని మరి అనేక చోట్ల ఆయన మరి ప్రసంగిస్తూ ఉంటారు. మంచి నైపుణ్యం గల వ్యక్తి. అలాగే శ్రీ సొప్పల సాయిబాబా గారు, ఏపీపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ. ప్రముఖులు అందరూ వస్తున్నారు. మరి మేము ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యంగా మాకు మరి తాళ్ళూరు రాజేంద్ర ప్రసాద్ గారు, కోరకొండ చిరంజీవి గారు, అలాగే పాము బాబురావు గారు, మాజీ ఎంపీ మార్గని భరత్రాం చుట్టూ ఉన్న వారంతా నేర చరిత్ర కలిగిన వారేనని తెలుగుదేశం పార్టీ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చిరరాజు ఆరోపించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేర ప్రవృత్తి కలిగిన వారినే మార్గాన్ని భరత్రాం తిప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. చైన్ స్నాచింగ్లు చేసే బిల్డర్ చిన్న, రౌడీ షీటర్, మర్డర్లు, కత్తులతో తిరగడం, ఆడవారిని లేపుకుని పోవడం, పొడిసేత్తామండి అంటూ మహిళలను బెదిరించే ధోరణి కలిగిన నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని అప్పులు తీసుకుని ఇవ్వకపోవడం, తిరిగి అడిగిన వారిని కొట్టడం, ఇటీవల ఒక యువతిని ఆమె తండ్రిని విచక్షణ రహితంగా కొట్టిన పనులు చేసే ఎన్వి శ్రీనివాస్ వంటి వారిని వెంటేసుకొని భరత్రాం తిరుగుతూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మొత్తం అందరూ 420 గల్లే. ఇలాంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టి ఏం సందేశం ఇస్తున్నారని వైకాపా వారిని నిలదీశారు. వీరెవరైనా సమర్థవంతమైన నాయకులా? ప్రజాక్షేత్రంలో ఉండి ఒక 10 ఓట్లు వేయించగలరా అని ప్రశ్నించారు. మాట్లాడే వారికి కనీస అర్హత ఉండాలి.
కానీ ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని ₹4 పేటీఎం చేశారని రెచ్చిపోతే వైకాపా వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తాను ఎస్సీసెల్ నగర అధ్యక్షుడినని, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పోరాడుతున్నానని, గత ఎన్నికల్లో తిరిగి ఓట్లు వేయించానని గర్వంగా చెప్పారు. తన ప్రక్కన కూర్చున్న ఈతలపాటి రవి, దుత్తరపు గంగాధర్, కానేటి ప్రభుదాసులతో 2019-2024 ఎన్నికల్లో తమ డివిజన్లలో టీడీపీ వచ్చిన మెజార్టీని వివరించారు. ఇది నాయకత్వ లక్షణమని, నేర చరిత్ర కలిగిన వారిని చుట్టూ పెట్టుకున్న మాజీ ఎంపీ భరత్రామ్ ఏం సందేశం ఇస్తున్నట్టని అన్నారు. ఇటీవల గోదావరిలో బోట్ బోల్తా విషయమై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడడం కూడా జరిగిందని, తప్పు చేసిన వారిని అసెంబ్లీ సాక్షిగా ఎవరు వదిలిపెట్టమని అన్నారు. గోదావరి నదిలో బోటు బోల్తా ఘటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎస్పీ పోలీసులతో మాట్లాడి 3 నిర్వాహకులను అరెస్ట్ చేయించడం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా వైకాపా నుంచి 2-3 కనబడి హడావుడి చేసిపోతుంటారని అన్నారు. 2019లో నగరంలో వైకాపాకు 30,000 మైనస్ వచ్చిందని, నేర చరిత్ర కలిగిన వారిని పెట్టుకొని తిరుగుతున్న భరత్ ఏం చేస్తాడోనని భయపడిన ప్రజలు 2024లో తమ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్కు 70,000 మెజార్టీ ఇచ్చి భరత్ను ఓడించారని, భరత్కు ఇక రాజకీయ భవిష్యత్ శూన్యమని అన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు బంగారు నాగేశ్వరరావు, ఈతలపాటి రవి, దుత్తరపు గంగాధర్, కానేటి ప్రభుదాస్, కావులూరి వెంకట్రావు, బూరా రమణ, నాగేశ్వరరావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆ స్క్రిప్ట్ని చదివి వెళ్ళడం, అప్పారావు గారన్నా ఆదిరెడ్డి వాసు గారన్నా మాకు చాలా గౌరవం అన్నాను. అది మా నాయకుల రాజమండ్రి ప్రజల్లో రాజకీయంగా కానీ సేవాపరంగా కానీ ఏమైనా సంపాదించుకున్నది ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉందంటే అది ఏ పార్టీ వారు అయినా సరే ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పతనాన్ని చెప్పాల్సిందే. స్క్రిప్ట్ మాత్రం ఇచ్చారు, స్క్రిప్ట్ పరంగా చెప్తూ మా నాయకుడి గొప్పతనాన్ని కూడా పొగిడాడు. కానీ భరత్రామ్ చుట్టూరు ఎవర్రా ఉన్నదని అంటే మరి ఏదైతే చిన్న బిల్డర్ చిన్న ఉన్నాడో మరి ఆయన నేర చరిత్ర, అదే గతంలో ఒక సైన్స్ స్నాచింగ్ కేసులో విషయమై ఆల నాయకులే, ప్రస్తుత వైసీపీ నాయకుడే స్టేషన్లో పెడితే ఇదే ఆదిరెడ్డి అప్పారావు గారి సాయంతో బయటకు వచ్చిన బిల్డర్ చిన్న. అంతేకాకుండా ఆయన ఒక వైసీపీ నాయకుడైన మాజీ పారాషూట్ ఎంపీఏ. గాలిలో వచ్చో మా నాయకుడి గాలిలో రాలే, మా నాయకుడి గాలిలోకి వెళ్ళలే, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ఓట్లతో గెలిచాడు. అందుకనే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఈ ప్రజలు ఆదరించారు. నువ్వు గాల్లో వచ్చిన ఎంపీవి, గాల్లోనే వెళ్ళిపోయావు పక్కే. మా నాయకుడు గాల్లో అనే అంత అర్హత బిల్డర్ చిన్నాకి లేదు, అలాగంటే రాజమండ్రి ప్రజలు కూడా ఎవరు ఒప్పుకునేది లేదు దానికి. అంతేకాకుండా భరత్రామ్ వెనకాల ఉన్న మరొక వ్యక్తి యువజన విభాగం రాజమండ్రి వైసీపీ అధ్యక్షుడు పీతా రామకృష్ణ. అతని నేర చరిత్ర చూస్తే రౌడీ షీటర్, మర్డరిస్ట్, కత్తులతో వీరంగం చేస్తూ రాజమండ్రిలో హల్చల్ చేసిన వ్యక్తి. అదే వైసీపీ మహిళా నేతనే పొడిచేస్తామండి, లేపుకెళ్ళిపోతామండి, చింపేస్తామండి అని చెప్పి మాట్లాడిన యువజన విభాగం అధ్యక్షుడు భరత్రామ్ వెనకాల ఉండేది. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ట్రేడ్ యూనియన్ లీడర్ అని చెప్పుకుంటూ ఎన్వి శ్రీనివాస్ గారు. ఆయన ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడగడానికి ఇంటికి వచ్చిన మహిళలపై దాడి చేసి అలాంటి ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా చూడడం జరిగింది. నగరంలో ఆటో డ్రైవర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా యూనియన్ తరపున అండగా నిలబెడతామని రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ తెలిపారు. రాజమండ్రి స్థానిక దేవీ చౌక్లో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్కి చెందిన వేదుల ఆనంద్ కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శేషయ్యమెట్టకు చెందిన గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్ డ్రైవర్ వేదుల ఆనంద్ కొంతకాలం క్రితం మృతి చెందారని, ఆ తర్వాత ఆయన తల్లి కూడా ఇప్పుడు మృతి చెందడంతో ఆమె పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సాయాన్ని ఆటో స్టాండ్ తరపున అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ గుంపా శ్రీనివాస్, సెక్రటరీ ఎస్కే శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు ఎడ్లవల్లి మంగరాసు, పి దుర్గాప్రసాద్, అల్లంకి సుబ్రహ్మణ్యం, వై సూరిబాబు, జె రవి తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలం కిందట చనిపోవడం జరిగింది. అలాగే వారి మదర్ కూడా మొన్ననే రీసెంట్గా కూడా చనిపోయారు. యూనియన్ నుంచి ఇప్పుడు రేపు వాళ్ళ మదర్ కార్యక్రమం చేసుకోవడానికి మన యూనియన్ నుంచి ఒక 25,000 రూపాయలు పెద్ద కార్యం నిమిత్తం అందులో ఖర్చు పెట్టడానికి, భోజనాలు పెట్టుకోవడానికి వాటికి 25,000 రూపాయలు మన రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ కోకర బస్ స్టాండ్కి చెందినటువంటి ఆటో స్టాండ్. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 8 నుంచి P4 సర్వే పనులు సమర్థవంతంగా చేపట్టాలి. మార్చి 18కి సర్వే పూర్తి చేసి 21 నాటికి గ్రామ సభల్లో జాబితా ప్రదర్శించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. అన్ని రంగాల్లో మహిళలదే హవా. డాక్టర్ కోమలి, మాజీ కార్పొరేటర్ వెలుగు కుమారి, తాడితోట SBI బ్రాంచ్ మేనేజర్ పుష్పాంజలి. వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆటో డ్రైవర్ కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం. అండగా నిలబడతాము. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.